హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పూర్ణాలు చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. దీన్ని కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. పూర్ణాలు వేసుకోవటానికి నేను దోసపిండిని ఇలా గట్టిగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఉంటే పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండి గట్టిగా ఉండాలి. ఈ దోశ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నానండి. ఈ మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూశారు కదండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులోకి బెల్లం వేసుకుంటున్నానండి. దీంట్లోకి బెల్లం వేసుకుంటున్నానండి. 300 గ్రాముల పచ్చెనపప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకుంటున్నానండి. స్వీట్ ఎక్కువగా కావాలి అని ఎక్కువగా వేసుకుంటున్నానండి. కావాలి అనుకుంటే మీరు సేమ్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చండి. అలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తం కలుపుకోవాలండి. దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పు బెల్లం కూడా. చూసారు కదండి, 2 నిమిషాల పాటు ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా దగ్గరగా రావాలండి. పప్పు బెల్లం కలిపి ఉడికించుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి పూర్ణాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని చల్లారనివ్వాలండి. పప్పు బెల్లం మొత్తం కలిసి దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. మొత్తం వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిందండి, అందుకనే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. చూశారు కదండి, పిండి మొత్తం ఇలా దగ్గరగా వచ్చేసింది. 10 నిమిషాల పాటు ఆరిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసేసుకుంటున్నానండి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసేసుకోవచ్చండి. చూశారు కదండి, మొత్తం పూర్ణాన్ని ఇలా ఉండలుగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పూర్ణాలుగా వేసుకుంటున్నానండి ఆయిల్లో. పూర్ణాలు చేసుకోవటానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి పూర్ణాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పిండిలోకి ఇలా పూర్ణం ముద్దని వేసుకొని మొత్తం పిండిని ఇలా కవర్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇవి వేసుకునేటప్పుడు.
అలా కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా స్లోగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. చూసారు కదండి, ఇలా వేగితే చాలు. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే మిగతా వాటిని కూడా వేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, స్వీట్ రెసిపీ పూర్ణాలు రెడీ అయిపోయాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.